హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం డిజైనర్ టాప్ కటింగ్ ఎలాగో చూద్దామండి. ఇది ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఈ టాప్ కటింగ్ ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందామండి. నా వీడియోకి కొంచెం లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి. ఇది డిజైనర్ టాప్ నేను స్టిచ్చింగ్ చేస్తానండి. ఇది కటింగ్ అది మనం నేర్చుకుందాము. కిందన ఈ షేప్లో ఫ్రంట్ పైకి బ్యాక్ డౌన్కి వచ్చేలాగా ఈ షేప్లో నేను కట్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు నేర్పిస్తాను, చూడండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఓవరాల్ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉందండి మన దగ్గర. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి 1 మీటరు 1/2 మీటరు లైనింగ్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ కంగా తీసుకున్నాను, నేను కిందకి తీసుకోలేదు. దీన్ని 4 ఫోల్డింగ్స్లో మడత పెట్టాను. లెంత్ వచ్చేసి మనకి బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఖర్చులకి 1 ఇంచ్ కలిపి టోటల్ 16 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకున్నానండి. బాడీ లెంత్ వచ్చేసి 15 1 ఇంచ్ ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకున్నాను, 16 ఇంచెస్. నెక్స్ట్ మెడ దగ్గరికి వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది 14 ఇయర్స్ పాపకండి. భుజానికి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను భుజానికి. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ చంక డౌన్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 35 అండి. అందులో 4వ భాగం అంటే 9 వస్తుంది. 9 ఇంచెస్కి ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నానండి. 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చులకి 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. టోటల్ 11 ఇంచెస్ తీసుకున్నానండి. నడుము వచ్చేసి 29 ఇంచెస్ అండి నడుము. దాన్ని 29/4 చేసుకోవాలి మనం. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసి చూసుకుంటే మనకి ఎంత అన్నది వచ్చేస్తుంది. 7.5 వస్తుందండి. 7:15 అలా వస్తుంది. ఇప్పుడు 7.5 అనుకుందాము. అసలు వచ్చేసి 7.5. డాట్స్కి వచ్చేసి 1 ఇంచ్ డాట్స్కి తీసుకుందామండి. అసలు 7.5, డాట్స్కి 1 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చులకి 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇది నడుం పార్ట్ అండి. నాకు లైనింగ్ చాలలేదు, అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇప్పుడు భుజం దగ్గర నుంచి నెక్కి ఒక బాక్స్లా డ్రా చేసుకుంటున్నాను. చంక దగ్గర నుంచి ఒక బాక్స్లా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ తీసుకుంటున్నానండి. చంక రౌండ్ తీసుకొని నడుముకి చంక దగ్గర నుంచి నడుముకి ఒక లైను డ్రా చేసుకుంటానండి. ఆ చివరి మార్కింగ్ దగ్గర నుంచి చివరి మార్కింగ్కి. నెక్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 5 నుంచి 6 ఇంచెస్ మధ్యలో చిన్నది డిజైన్ పెడదాం అనుకుంటున్నానండి. నెక్ డిజైన్ కానీ ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అక్కడ నుండి చిన్న డైమండ్ షేప్ లాగా తీస్తున్నాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పటికి అది వేరేగా వస్తుందండి. కిందకి డైమండ్ షేప్ వచ్చి పైన లూజ్ వస్తుంది. ఇలా టోటల్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నానండి. బ్యాక్ కూడా 6, ఫ్రంట్ కూడా 6 అందుకే నేను ఓవరాల్గా కట్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఫ్రంట్ది వేరేగా బ్యాక్ది వేరేగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను.
మీరు మాత్రం ఇలా ఒకేసారి కట్ చేసేయకండి. ఫ్రంట్ది వేరేగా తీసుకొని కట్ చేయండి, బ్యాక్ది వేరేగా తీసుకొని కట్ చేయండి. రెండు ఒకసారి అయితే మళ్ళీ నెక్ తేడా వచ్చేస్తుంది. నాకు రెండు ఒకటే లెంత్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఇలా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా చంక రౌండ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చంక కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చిందండి. కటింగ్ ఫ్రంట్ డిజైన్ ఇలా వచ్చింది. మనం బ్యాక్ పార్ట్ కూడా స్క్వేర్ పెట్టుకుందాం అనేసి కట్ చేస్తున్నానండి. బ్యాక్ 6 ఇంచెస్ కదా, స్క్వేర్కి కట్ చేసేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ రెడీ అయిపోయాయండి. ఈ 2 పార్ట్స్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏమొచ్చి 2 మీటర్స్ అండి. ఈ ఫ్యాబ్రిక్ నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 2 మీటర్స్ 100 రూపీస్ పడిందండి. ఇది ఇలా 4 ఫోల్డింగ్స్ మీద మడత పెట్టి చివర్లో మన వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ అటువైపు ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇదిగోండి 1 2 3 4 ఇంచెస్ అండి. 4 ఫోల్డింగ్స్ ఇలా మడత పెట్టుకొని మనకి కిందన లెవెల్గా కట్ చేసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, అవన్నీ లెవెల్ చేసుకుంటే మనకి మొత్తం ఒకే విధంగా ఉంటుంది. కట్ చేసుకొని అది అలా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి లైనింగ్, అది ఇందు మీద పెట్టి సరిపోతుందా లేదా చూసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద కదా మనం మడత పెట్టేసాము. ఇది ఎట్ ఏ టైము ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి కట్ చేసుకోవచ్చండి. 4 ఫోల్డింగ్స్ కదా పెట్టాము. ఇలా పెట్టుకొని సరిపోతుందా లేదా చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇప్పుడు దీన్ని బట్టి మనం బాడీ పార్ట్ ఒరిజినల్ మీద కూడా కట్ చేసుకుంటామండి. కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు నేను చంక దగ్గర కట్ చేసుకుంటున్నాను. చంక పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ తీసేస్తున్నానండి. నేను వీడియో స్పీడ్ చేయలేదండి, స్లోగానే చూపిస్తున్నాను. మీకు కొంచెం అర్థం అవ్వాలి కదా, ప్రతిదీ అర్థం అవ్వాలని స్లోగానే చేస్తున్నానండి వీడియో అనేది. చూడండి ఇలా కట్ చేసి పార్ట్ తీసుకోవాలి. ప్రతి పార్ట్ కట్ చేసిన ప్రతి పార్ట్ మన ఫుల్ స్టిచ్చింగ్ అయ్యే వరకు పారేయకూడదండి, పక్కన పెట్టుకోవాలి. మనం నెక్ అయితే కట్ చేసుకోకూడదండి, కింద నడుం దగ్గర కట్ చేసుకోవాలి. టోటల్గా బాడీ పార్ట్ కట్ చేసినట్టేనండి. హ్యాండ్స్ వచ్చి మనం డిజైనర్ హ్యాండ్స్ పెట్టుకుంటాము, అది నేను లాస్ట్లో కట్ చేసి చూపిస్తానండి. ఇవి ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి వచ్చేసి మిగిలిన క్లాత్ని ఇలాగా మడత పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు వచ్చేలా పెట్టుకొని ఎడ్జెస్ ఇటు వచ్చేలా పెట్టుకున్నానండి. ఇది మొత్తం వచ్చేసి 16 ఇంచెస్ పెట్టుకున్నానండి. 16 ఇంచెస్ అంటే నడుం పార్ట్కి 32 ఇంచెస్ వస్తుందండి. ఓపెన్ చేస్తే మన వైపు ఫోల్డింగ్ ఉన్న సైడు 25 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. మార్కింగ్ పొడవు ఇటువైపు వచ్చేసి 25 ఇంచెస్ మార్క్ చేసుకొని ముందా పార్ట్ అలాగా తీసుకుంటామండి. ఇప్పుడు అందులోని 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటామండి. మన వైపు 25, ఈ చివర్ల వైపు 20 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని 25 నుంచి 20కి క్రాస్గా రౌండ్ కర్వ్ షేప్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకుందామండి. చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందామండి. నడుం దగ్గర 16 ఇంచెస్ అండి. 16 అంటే 32 ఇంచెస్ వస్తుందండి. అది మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాము, అందుకే 16 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అది అలా స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 16 ఇంచెస్కి వచ్చేస్తుంది. టోటల్ 32 తీసుకుంటున్నాం కదా, 16 ఇంచెస్కి వస్తుంది ఫ్రిల్స్ పెట్టేటప్పటికి. ఇప్పుడు ఇది ఇలా మనం కర్వ్ షేప్ అలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు కూడా కట్ చేసుకొని
టోటల్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్ ఒకటే కట్ చేస్తున్నామండి మనము. టాప్కి బ్యాక్ సైడ్ అనమాట. టాప్కి బాడీ పార్ట్ ఇందాక కట్ చేసాము, బాడీ కిందకి పార్ట్ అనమాట ఇది. మిగతా క్లాత్ అలా తీసేస్తే ఇప్పుడు షేప్ మీకు కనిపిస్తుంది కదండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇది మనం ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటాం. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటాము. ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి. ఫ్రిల్ స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. మిగిలిన క్లాత్ని మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా ఉన్న పార్ట్ అంతా కట్ చేసి తీసేసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మధ్యకి ఫోల్డింగ్ చేసుకుంటే అవి 2 పార్ట్స్ కింద రావాలి. మనకి లెంత్ వచ్చేసి 20 రావాలండి. అలా 2 పార్ట్స్ కింద సెంటర్కి మడత పెట్టేసుకొని 20 లెంత్ చూసుకోవాలండి. 15కి మార్క్ చేసుకుంటాం ఒకవైపు, ఖర్చులతో 16కి మార్క్ చేసుకున్నామండి. ఇంకోవైపు 20కి మార్క్ చేసుకోవాలండి. ఆ చివరి 20. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి. మనకి 2 పార్ట్స్ కింద రావాలి ఫ్రంట్ పార్టు. ఇది 2 ఫోల్డింగ్స్లో ఉంది. మనకి రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ రావాలి మనకి. ఒక చివర 16కి మార్క్ చేసుకుంటాము, ఇంకో చివర 20కి మార్క్ చేసుకుంటామండి. దాన్ని క్రాస్గా 20 నుంచి 15కి క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలండి. ఇలాగా 20 నుంచి 16కి ఇలా ఒక లైన్ కింద మార్క్ చేసేసుకోవాలి. నేను వీడియో స్లోగానే పెట్టానండి, ఫాస్ట్ పెట్టలేదు మీకు అర్థం అవ్వాలనేసి. ఇలాగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. టాప్కి బాడీ పార్ట్కి కిందన ఫ్రంట్ పార్ట్, నడుం దగ్గర నుంచి కిందకి అది అలా కట్ చేసుకొని ఆ పార్ట్ అలా సపరేట్ చేసుకోవాలండి. మనకి మొత్తం ఇవి 2 పార్ట్స్ వస్తాయండి. బ్యాక్ పార్ట్ ఒకటి వస్తుంది, ఫ్రంట్ 2, మొత్తం 3 పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు 3 పార్ట్స్ మనం బాడీకి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసి తీసేయాలి. ఇవి 2 పార్ట్స్. ఇప్పుడు ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ 2 పార్ట్స్ ఇలా వేర్ చేసేసి, ఇవి పెద్ద ఫ్రిల్సే పెట్టుకుంటామండి. ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు ఒక ఐడియా రావాలని నేను ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఒక సైడ్కి వస్తుందండి. ఇప్పుడు ఇంకో సైడ్ ఇది కూడా పెట్టి చూపిస్తాను చూడండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కొంచెం నెమ్మదిగా మొత్తం క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇదండి 15 ఇంచెస్ కట్ చేసాం కదండి, అది సెంటర్కి రావాలి. 20 ఇంచెస్ చివరికి రావాలండి. ఇదిగోండి ఇలా ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీకు ఇంకా స్టిచ్చింగ్ చేయకుండా మామూలుగా పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఉంటుందండి. ఇంతేనండి కటింగ్. అదే మిగిలిన పార్ట్తో మిగతా కట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.